హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. సో చాలామంది చాలా రోజుల నుండి కూడా ఎదురు చూస్తున్నారు. ఇందులో కొన్ని అంశాలు ఏంటివంటే ఒకటి వచ్చేసి 5 లక్షల రూపాయల నిధులు ఎన్ని విడతలలో ఇస్తారనేది డౌట్ ఉంది. అలాగే కొంతమంది నిధులు రాక ఎదురు చూస్తున్నారు, ఆ నిధులు ఎప్పుడు రాబోతున్నాయి. అలాగే ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎన్ని ఇండ్లకి పట్టాలు అందజేశారు, రాని వాళ్ళకి ఎప్పుడు అందజేయబోతున్నారు, అన్ని అంశాల గురించి లోతుగా చాలా స్పష్టంగా వివరంగా మనం మాట్లాడుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అప్డేట్లోకి వెళ్ళిపోయే ముందు ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ఆ ప్రశ్న ఏంటి అంటే, మీకు ఇప్పటివరకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా రాలేదా? వస్తే ఎస్ అని కామెంట్ చేయండి, రాకపోతే నో అని. అలాగే మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియో చూస్తున్నారు, ఉదాహరణకి నల్గొండ వాళ్ళు ఎన్ఎల్జీ అని, ఖమ్మం వాళ్ళు కేహెచ్ఎంఎం అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో మీ సమాధానాన్ని కూడా తెలియజేయండి. ఇక అప్డేట్లోకి వస్తే మొత్తానికి ఫస్ట్ మనం నిధుల గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం దశల వారీగా విడతల వారీగా మొత్తం ఎన్ని విడతలు అంటే 4 విడతలు 5 లక్షల రూపాయలను 4 విడతలలో ఇవ్వనున్నారు. ఈ 4 విడతలలో ఏ విడతలో ఎంత మేర నిధులు ఎప్పుడు ఇవ్వబోతున్నారు. సో మీరు బేస్మెంట్ వరకు పూర్తి చేసుకుంటే 1,00,000 రూపాయలు వస్తాయండి. తర్వాత దర్వాజా వరకు నిర్మాణం పూర్తవుతే 1,25,000 వస్తాయి. మళ్ళీ స్లాబ్ వరకు పూర్తవుతే 1,75,000 వస్తాయి మూడో విడతలో. నాలుగో విడతలో ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయిందని అధికారులు ధృవీకరిస్తే 1,00,000 రూపాయలు. ఇలా 4 విడతలలో 5 లక్షల రూపాయలు అనేవి మీ ఖాతాలోకి రానున్నాయి. ఇక్కడ 2 గుడ్ న్యూస్లు ఏంటి అంటే, ఒకటి ఇక్కడ ఇసుక కూడా ఫ్రీ. అలాగే స్టీల్కి సంబంధించి అంటే ఐరన్కి సంబంధించి వాటికి సంబంధించి సిమెంట్కి సంబంధించి కూడా డిస్కౌంట్ ప్రైజ్లో దాదాపుగా 10% అదనపు డిస్కౌంట్ని కూడా ప్రభుత్వం ఈ ఇంటి లబ్ధి పొందిన వాళ్ళకి అందించేందుకు కూడా ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే, ఐకేపీల ద్వారా కూడా ఐకేపీ ద్వారా కూడా రుణాలు అనేవి ప్రభుత్వం అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు వచ్చాయి, ఈ ప్రక్రియ ఎక్కడి వరకు సాగుతుంది అనేది మాట్లాడుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు అధికారికంగా 71,045 ఇండ్ల వరకు ప్రభుత్వం పత్రాలను అందజేసినట్లుగా తెలుస్తుంది. ఈ 2025 చివరి నాటికి 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పట్టాలని అందజేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం అనేది తెలుస్తుంది. 15 రోజులలోనే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తం సిద్ధం చేసే విధంగా ఇప్పటికే ఫైనల్ సర్వే ముగించినట్లు, అలాగే ఇందిరమ్మ ఇండ్ల అర్హులకు సంబంధించిన లెక్క కూడా పూర్తి స్థాయిలో తేలినట్లుగా, ఇటు ఇన్ఛార్జ్ మంత్రుల వద్దలకి జాబితా పంపించినట్లుగా మీరు పూర్తి స్థాయి సమాచారం కూడా తీసుకోవచ్చు. సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఉచితంగానే ఇసుక సరఫరా చేయాలి అని చెప్పేసి కలెక్టర్లకు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆదేశాలు కూడా అందినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ మీరు స్టేట్మెంట్ చూసుకోవచ్చు. ఈ ఏడాది పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇండ్లు 4,50,000 ఇండ్లను నిర్మించాలనే లక్ష్యం. 1,12,00,000 క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమని అంచనా. జిల్లాల వారీగా ఇసుక ఈ వివరాలు మైనింగ్ ఇచ్చిన హౌసింగ్ శాఖ లబ్ధిదారుల ఇంటికి ఉచితంగా ఇసుక సరఫరా అని చెప్పేసి స్టేట్మెంట్ చూసుకోవచ్చు. దాదాపుగా 25 అంటే 8 ట్రక్కులకు సంబంధించిన ఉచిత ఇసుకను ప్రభుత్వం అందించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లుగా పూర్తి స్థాయిలో తెలుసుకునే సందర్భం అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. అటు సిమెంట్ అలాగే తదితర కంపెనీల ద్వారా కూడా మీటింగులు నిర్వహించి ఇక్కడ డిస్కౌంట్ ప్రైజ్లోనే అందించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లుగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో మనం ఈ అప్డేట్ చూసుకోవచ్చు. ఇక రాని వారికి కూడా త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పట్టాలను కూడా అధికారులు అందించే ప్రక్రియలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.